ఓం నమ శివాయ. మనం శివమహాపురాణంలో రమణుల గురించి తెలుసుకుంటున్నాం. ఆయన ఎంత కష్టపడి అంత ధ్యానంలోనూ ఉన్నప్పుడు ఆ ప్రజలు కూడా ఎంత కష్టపెట్టారు, ఈయన భగవంతుడి ధ్యానం చేసుకోవడానికి ఎంత కష్టాన్ని అనుభవించారు అనే విషయం మనం తెలుసుకుంటున్నాం. అసలు ఈ విషయాలు తెలుసుకుంటుంటేనండి ఆయన అంత జ్ఞాని అవడానికి ఎంత బాధపడ్డారో అని మనం ఇప్పుడు బాధపడాల్సి వస్తుంది. మనకి కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతూ ఉంటాయి ఇది వింటున్నా చదువుతున్నా కూడా. అందుకే అటువంటి మహానుభావుడి చరిత్ర, తర్వాత ఆ అరుణాచలం యొక్క వైభవం ఉన్నటువంటి పుస్తకాన్ని కానీ, రమణుల లేఖలు అని ఉంటాయి, ఆ పుస్తకాన్ని కానీ మనం కనుక ఇంట్లో ఉంచుకుని అప్పుడప్పుడు చదువుతూ ఉండాలండి. అంతటి కష్టాలు ఆయన పడి భగవంతుడి ధ్యానం గురించే ఆయన అంత కష్టపడుతుంటే మామూలు విషయాలకి మనం కష్టపడుతున్న కష్టాలు కష్టాలు కావు కదండి. అందుకని ఆయన కష్టాన్ని ఆయన గురించి తెలుసుకోవడానికి, ఆయన అంత జ్ఞాని ఎలా అయ్యాడు అనే విషయాన్ని తెలుసుకోవడానికైనా మన ఇంట్లో రమణుల గురించి, రమణుల లేఖలు, తర్వాత ఈ అరుణాచల వైభవం అనే పుస్తకం తప్పకుండా మనం ఉంచుకోవాలి. ఈయన ఇలాగా ధ్యానం చేసుకుంటూ మౌనంగా ఎవరేం చేసినా కూడా మాట్లాడకుండా అలా ఉంటూ ఉండేవారు. తర్వాత ఆయన పైన ఉన్న విరూపాక్ష చూత గుహ వీధుల్లో ఈ అరుణాచల కొండల్లో తపస్సు ప్రారంభం చేశారు. అప్పుడే ఒక అదృష్టం జరిగింది. తిరువణ్ణామలైలో గణపతి దేవాలయంలో పళనిస్వామి అనే ఒక మహానుభావుడు ప్రతిరోజు గణపతి సేవ చేస్తూ ఉండేవాడు. ఒక రోజున ఆ ఊళ్ళో ఉండే ఒక పెద్దాయన అన్నాడు, గణపతి సేవ చేస్తే నీకేం వచ్చింది, మహానుభావుడు సద్గురు అయిన ఆయన సేవ చేసుకో వెళ్ళు అని చెప్పాడు. ఆయనకి ఏమైనా కావాలంటే కిందకి వెళ్ళి కాస్త అన్నం తెచ్చిపెట్టడం, ఇలాంటి పనులు చేసి పెట్టు అన్నాడు. అంటే పళనిస్వామి వెళ్ళి కాస్త అన్నం తెచ్చిపెట్టడం అలాంటివి చేయమన్నాడు కదండి. అందుకని ఆయన్ని చాలా గొప్పగా సేవించడం మొదలుపెట్టాడు. రమణులు కొండలపైన ఉన్న విరూపాక్ష గుహలో ఉండేవారు. అక్కడ జటాస్వామి అని ఒక ఆయన ఉండేవాడు. భగవాన్ రమణులు విరూపాక్ష గుహకు వచ్చినప్పటి నుండి ఆయన నిజమైన జ్ఞాని అని అందరూ ఆయన దర్శనం చేయడానికి వెడుతున్నారని రమణుల మీద జటాస్వామికి కోపంగా ఉండేది. అక్కడకు వచ్చిన వాళ్ళందరినీ భయపెట్టడానికి ఆయన పైన గుహ మీద నుండి పెద్ద పెద్ద బండలు దొర్లించేవాడు. కొండ కదులుతోంది, బండలు పడుతున్నాయి, చచ్చిపోతామని భయపడి అందరూ దిగి వెళ్ళిపోతుండేవారు. ఆయన అలా బండలు దొర్లిస్తుంటే ఒక రోజున రమణ మహర్షి వెనక నుంచి వెళ్ళి చేయి పట్టుకున్నాడు. ఆయన ఇలా బండలు దొర్లిస్తున్నాడు కదా, ఎందుకు అలా దొర్లిస్తున్నావు అని అడుగుదామని. ఆయన వెళ్ళి చెయ్యి పట్టుకుని ఎందుకు ఇలా చేస్తున్నావు అన్నట్టు సైగ చేసి అడిగాడు. అడిగితే వాడు ఒక వికటాట్టహాసం చేసి, అసలు నీవేం చేస్తావో చూద్దామని ఈ బండలను సరదాకి తోశాను అన్నాడు. అక్కడే ఇంకొక స్వామి ఉండేవాడు. ఎవరైనా రమణ మహర్షి దర్శనానికి వెడుతుంటే వాళ్లతో రమణులను తానే అంతటి వాడిని చేసి తీర్చిదిద్దానని, గురుకట్నం ఏమైనా ఉంటే తనకివ్వవలసిందని చెప్పి భక్తుల దగ్గర డబ్బులు పుచ్చుకునేవాడు. ఈ విషయం రమణ మహర్షి దర్శనానికి వచ్చే వాళ్ళందరికీ తెలిసిపోయి ఆఖరిన ఒక రోజున ఈ దొంగ గురువుని నిలదీశారు. అప్పుడు రమణులు ఏమీ మాట్లాడలేదు. ఆయన అలాగే గుహలో కూర్చుని ఉన్నాడు. దొంగ గురువుకు కోపం వచ్చేసింది. అతడు గబగబా రమణుల దగ్గరికి వచ్చి కాండ్రించి అంతమందిలో మధ్యలో కూర్చుని ఉన్న రమణ మహర్షి ముఖం మీద ఉమ్ము వేశారు. ఇలా ఉమ్మేస్తే భగవాన్ ఏమీ అనలేదు. తనకున్న తుండుగుడ్డ తీసుకుని ముఖం మీద వేసిన ఉమ్ము తుడిచేసుకున్నాడు. కళ్ళలో మార్పు లేదు, ముఖంలో మార్పు లేదు. అంతే ఆనందంతో, అంతే ప్రసన్నవదనుడై ఆయన కూర్చున్నాడు. అప్పుడు ఆ స్వామి కోపంతో, నేను తిరువణ్ణామలై వదిలి వెళ్ళిపోతున్నాను. నేను వెళ్ళిన తర్వాత నీ బతుకులు ఏమైపోతాయో, ఈ ఊరు ఏమైపోతుందో చూడండి అని చెప్పి కొండ దిగి తిరువణ్ణామలై నుండి వెళ్ళిపోవడానికి రైలెక్కాడు. అసలు కొంతమంది చేసే పనులకి, ఆ ధూర్తతనానికి అర్థం ఉండదండి. రైల్లో ఆయన సీటుకి ఎదురుగా కొత్తగా వివాహమైన నవయవ్వనంలో ఉన్న దంపతులు కూర్చుని ఉన్నారు. ఈయన వెళ్ళిపోతానని చెప్పి రైలు ఎక్కేశాడు కదండి. ఆయనకు తాను స్వామిని అనే అహంకారం ఉంది. ఆ పిల్లాడికి ఈయన ఏదో పని చెప్పాడు. అతనికి కొత్తగా పెళ్ళయింది, భార్యతో సరదాగా ముచ్చట్లలో ఉన్నాడు. అందుకని అతను లేవలేదు, వెళ్ళలేదు. అతను వెళ్ళకపోయేసరికి ఈయన కోపం వచ్చేసింది. వచ్చి, ఏమిటి నీకు ఈ పడుచు పెళ్ళంతో ముచ్చట్లు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా, నేనెవరో తెలుసా అన్నాడు. అప్పుడు ఆ అబ్బాయి, ఏమిటి ఇందాక నుంచి చూస్తున్నావు, ఏమిటలా మాట్లాడుతున్నావు అని తన బూటు తీసి ఆ గురువుని ఒళ్ళంతా చితకబాదేశాడు. ఎందుకు కొట్టాడు? ఈయన పైన రమణుల మీద ఉమ్మేసి వచ్చేశాడు కదండి. ఈశ్వరుడు లేడు. మహాత్ముల జోలికి వెడితే సద్య వెంటనే ఫలితం వస్తుంది. ఇలా ఎన్నో జరిగాయి. మళ్ళీ కొన్నాళ్ళు పోయాక వచ్చాడు. వచ్చి రమణ మహర్షిని ఉన్నవారిని ఉన్నట్టుగా ఎత్తుకుపోయాడు.
ఎత్తుకుపోయి ఒక బండ మీద కూర్చోబెట్టి, అప్పుడు నేను నీ మీద ఉమ్మేశాను కదా, ఆ కోపం ఇంకా నీ మనసులో ఉంటే నా మీద ఉమ్ము వేసేయి అన్నాడు. ఎప్పటి మాట? రమణలు నవ్వుతూ కూర్చున్నారు. ఆయన ఏమీ అనలేదు. అప్పుడు ఈయన, నీవు ఎప్పుడూ ఇంతే, అన్నిటికీ నవ్వుతావు. నీకు నిర్వికల్ప సమాధి అంటే ఏమిటో నేర్పుతాను, నువ్వు నేర్చుకో అంటుంటే శిష్యులందరూ వచ్చారు. వస్తే, మీకు ఇక్కడ పని లేదు, పెద్ద మనుషులం మాట్లాడుకుంటున్నాం, మీరు వెళ్ళిపోండి అని చెప్పి రమణులకు నిర్వికల్ప సమాధిని గురించి చెప్పి మంత్రోపదేశం చేస్తానని అది ఇది అన్నాడు. చూసారా, ఇంత జరిగినా కూడా ఆ మూర్ఖుడికి జ్ఞానం కలగలేదు. అది అజ్ఞానం అంటే. అయితే రమణులు ఏమీ అనేవారు కాదు. ఆయన చెబుతుంటే ఈయన ఏమీ తెలియనివాడిలా అలా వింటూ ఉండేవాడు. అన్నిటికీ సాక్షి. అలాంటి జీవితం ఎవరికొస్తుందండి అసలు? ఆఖరికి ఆయనకు కోపం వచ్చి, నేను చెప్పింది నువ్వు వింటున్నావో తెలియదు, వినడం లేదో తెలియదు అంటూ మళ్ళా ఆయనతో గొడవపడ్డాడు. అప్పుడు రమణుల శిష్యులందరూ వచ్చి ఆ గురువు మీద కర్రలెత్తి చావకొట్టడానికి సిద్ధపడ్డారు. అప్పుడు ఆ గురువు మళ్ళీ వాళ్ళకి శాపాలు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక మళ్ళీ అక్కడికి రాలేదు. ఆయన ఏమైపోయాడో తెలియదు. తిరువణ్ణామలై మాత్రం అలాగే ఉంది. అదేమైపోతుందండి? ఇలా వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు మన జీవితాల్లో చాలామంది ఉంటూ ఉంటారు. ఒకసారి కావ్యకంఠ గణపతి మునికి తనకు బ్రహ్మాను గురించి చెప్పేవారెవరా అని అనుమానం వచ్చింది. కొండ మీద ఉన్న బ్రహ్మస్వామిని అడగాలి అనుకున్నాడు. అప్పటికి ఆయన ఇల్లు బయలుదేరిన తర్వాత ముద్దు కృష్ణ భాగవతుల ఇంట్లో చెవులకు ఉన్న జోళ్లు తాకట్టు పెట్టినప్పుడు మాట్లాడడమే. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఆయన మాట్లాడలేదు. ఆయన స్వరపేటికకు సంబంధించిన నాళాలు కూడా ఇంచుమించు మూసుకుపోయాయి. ఈ స్థితిలో ఉండగా గణపతి ముని గబగబా కొండెక్కారు. పళనిస్వామి ఎవరిని పడితే వారిని లోపలికి రానిచ్చేవాడు కాదు. గుహకి ఒక తడిక ఉండేది. ఆ తడికకి తాళం వేసి వెళ్ళేవాడు. ఒకసారి ఆయన బయటకు వెళ్ళాడు. ఆ రోజున ఎందుకో తడికకి తాళం వెయ్యకుండా వెళ్ళిపోయాడు. కావ్యకంఠ గణపతి ముని వస్తూనే లోపలికి వెళ్ళాడు. ఆయన అదృష్టవశాత్తు గుహలో రమణులు తపస్సులో లేరు. ఆయన బయట ఒక బండ మీద కూర్చుని ఉన్నాడు. ఈయన వెడుతూనే కుడి చేత్తో కుడిపాదము, ఎడం చేత్తో ఎడంపాదము గట్టిగా పట్టుకుని, అంటే మీకు అర్థమయ్యే ఉంటుంది, కుడి చేయి పైన పెట్టుకుని ఎడం చెయ్యి కిందకి పెట్టినట్టుగా పెట్టి క్రాస్గా పెట్టి దండం పెట్టాలి. ఎవరైనా మునులకి కానీ, బ్రాహ్మణులకి కానీ, మహామహా వేదాంతులకి కానీ, భగవంతుడికి కానీ దండం పెట్టేటప్పుడు మనం కుడి చేత్తో కుడికాలు, ఎడం చేత్తో ఎడంకాలు పట్టుకునేటట్టుగా మన చేతులను అలాగా క్రాస్గా పెట్టుకోవాలి. ఆయన అలాగే కుడి చేత్తో కుడి పాదాన్ని, ఎడం చేత్తో ఎడపాదాన్ని గట్టిగా పట్టుకుని, అయ్యా, నన్ను కావ్యకంఠ గణపతి అంటారు. నేను ఎన్నిటినో చదువుకున్నాను, పండితుడనని అనిపించుకున్నాను, ఎన్నో మంత్రాలు ఉపదేశం పొందాను, ఎంతో తపస్సు చేశాను. కానీ బ్రహ్మాన్ని దర్శించ ఎలాగా అనేది నాకు తెలియలేదు. మీరు నాకు ఉపదేశం చేస్తారని ఆశతో వచ్చాను. కరుణించి నాకు ఉపదేశం చేస్తారా అని అడిగాడు. ఎప్పుడూ నోరు విప్పిన వెంకటరమణులు ఆనాడు నోరు విప్పడం కోసమని ప్రయత్నం చేశారు. కానీ నోట మాట రాలేదు. కంఠం రుద్ధమై ఉన్నది. చాలాసేపటికి ఒక మాట అన్నాడు. నీవు మంత్రాన్ని చేస్తున్నప్పుడు శబ్దం ఎక్కడ పుడుతున్నదో ఆ మూలస్థానాన్ని అన్వేషించు. అది నిజమైన తపస్సు. నీకు బ్రహ్మంను తెలుసుకోవాలన్న కోరిక పుట్టిన మనస్సు మూలస్థానం ఎక్కడ ఉందో దానిని అన్వేషించు. అది బ్రహ్మమున్న స్థానం. అదే బ్రహ్మం. అదే దానిని గుర్తెరుగుటకు సాధనం అని చెప్పి, కాసేపు విరూపాక్ష గుహలో కూర్చుని తపస్సు చేస్తావా అని అడిగాడు. అయ్య బాబోయ్, అంత అదృష్టమా అని గణపతి ముని లోపల కూర్చుని 1 గంట సేపు రమణుల ఎదురుగుండా కూర్చుని ధ్యానం చేశారు. కానీ ఆత్మస్థానం వరకు వెళ్ళలేకపోయారు. ఈ విషయం ఆయనే చెప్పారు. కానీ అపారమైన శాంతిని పొందానని చెప్పారు. ఇన్నాళ్లకు రమణులు మొదట మాట్లాడింది ఆయనతోటే. దీనిని ఊళ్ళో చెప్పాలి. పళనిస్వామి వాళ్ళు గబగబా కొండకి కిందికి దిగి వెళ్ళిపోయి, ఇన్నాళ్ళకి వెంకటరమణన్ మాట్లాడారు, ఎవరు రథం తోసారో ఆయనతోనే మాట్లాడారని చెప్పేసరికి తిరువణ్ణామలై అంతా కొండెక్కేసింది. అప్పుడు కావ్యకంఠ గణపతి ముని ఆయనకి పేరు పెట్టారు. ఇప్పటి వరకు మీరు ఈయనను వెంకటరమణన్ అని పిలుస్తున్నారు. రమణులు తన పూర్వాశ్రమ నామాన్ని ఒకసారి పలక మీద రాసి చూపించారట. అందుకని వెంకటరమణన్ అని పిలుస్తున్నారు. ఇక నుంచి వీరిని భగవాన్ అని పిలవాలి. బ్రహ్మవిత్ బ్రహ్మవై భవతి. ఎవడు బ్రహ్మాన్ని తెలుసుకున్నాడో అతడు బ్రహ్మ అవుతాడు. కాబట్టి భగవాన్ రమణ అని పిలవాలి. అందరికీ కూడా ఆనందదాయకమైన స్థితిని ప్రసాదించగలిగిన వారు మహర్షి. భగవాన్ మహర్షి అని పిలవండి అని అప్పటి వరకు వెంకటరమణగా పిలువబడే ఆయనకు భగవాన్ రమణ మహర్షి అని కావ్యకంఠ గణపతి ముని పేరు పెట్టారు. ఆ పేరే ఈనాటికి లోకంలో భగవాన్ శ్రీ రమణ మహర్షిని అని వాడుకలో ఉంది. అప్పుడే రమణ మహర్షి కూడా కావ్యకంఠ గణపతి మునిని నాయనా అని పిలిచాడు. నాయనా అని దాక్షిణాత్యులు పిలుస్తూ ఉంటారు.
ఆ పిలవడంలో ఒక విచిత్రం ఉంటుంది. గణపతిని దక్షిణ దేశంలో నాయనా అని పిలుస్తారు. కానీ శరీరంతో ఉన్నవాళ్ళని మాత్రం వాళ్ళు నాయనా అని పిలవరు. కానీ ఒక్క గణపతి అనుగ్రహం చేత పుట్టినవాడు ఖచ్చితంగా గణపతి స్వరూపులే అని నాయనా అని ఆయన ఊహించి, ఆయన తలుచుకుని, ఆయన అనుకుని, ఆయన అలా పిలిచారనమాట. అప్పటినుంచి కావ్యకంఠ గణపతి ముని పేరు నాయనగా లోకంలో ప్రసిద్ధి చెందింది. ఉపదేశ సారం మొదలగునవి తమిళ భాషలో రచించిన తర్వాత కావ్యకంఠ గణపతి మునిని సంస్కృత ప్రౌఢినను తెలిసి ఉన్నవారు కాబట్టి రమణులు తాను రాసిన వాటిని సంస్కృతంలో వ్రాయమని గణపతి మునికి పంపించేవారు. పండితులకు చూపించి ఇంతటి శ్లోకం మనం ఎప్పుడైనా వ్రాసామా అని ఉపదేశ సారాన్ని అంతటినీ సంస్కృతంలోకి తర్జమా చేశారు కావ్యకంఠ గణపతి ముని. ఆ రకంగా ఆయనకి ఆ శ్లోకాలన్నీ కూడా తర్జనా చేశారు. కాబట్టి వాళ్ళెదురిది అదొక విచిత్రమైన జీవితం. ఒక్కొక్కసారి మహాత్ముల జీవితాలు చాలా విచిత్రంగా ఉంటాయండి. ఒకసారి స్కందాశ్రమంలో మొక్కలు పెడుతున్నారు. విత్తనాలు నాటుతూ రమణ మహర్షితో ఒక విత్తనం నాటిద్దామని చక్కగా కుదురు కట్టి ఆయన చేతికి కొన్ని విత్తనాలు ఇచ్చి ఆయనను కూడా వెయ్యమని అడిగారు. అంటే రమణులు, నేను నా చేతితో ముట్టుకున్న విత్తనాలు మొలకెత్తవు అన్నాడు. అదేమిటి అలా అంటారు, ఎందుకు మొలకెత్తవు, వెయ్యండి అని మళ్ళీ కోరారు. ఆయన చేత కొన్ని విత్తనాలు వేయించి నీళ్లు పెట్టారు. ఆయన వేసిన వాటిని బాగా గుర్తుపెట్టుకున్నారు. ఈయన వేసిన విత్తనాల నుండి ఒక్క ముక్క కూడా రాలేదు. నన్ను ఆశ్రయించిన వారికి ఇక పునర్జన్మ ఉండదు, ఇక మొలకెత్తడం ఉండదు. అది విత్తనమే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఒకసారి నేను పట్టుకున్నా, అది నన్ను పట్టుకున్నా దాని ఫలితం ఇదే, కాబట్టి మొలకెత్తవు అని చెప్పాడు. ఎంత విచిత్రమో చూసారండి. అంటే ఆయనని నమ్మిన వాళ్ళకి ఇంకా మోక్షం ప్రసాదించబడుతుంది, మళ్ళీ జన్మంటూ ఉండదు. ఒక్కొక్కసారి ఆయన స్వరూపం బహిర్గతం అవుతుండేది. ఆత్మ సర్వగతం, ఆత్మ అంతటా ఉంటుంది. ఆయనని కోతులు విశేషంగా ప్రేమించేవి. అరుణాచలం కొండ మీద కొన్ని వేల కోతులు ఉండేవి. ఇప్పుడంటే తగ్గిపోయాయండి. ఇప్పటికీ మనం ప్రదక్షిణం చేసేటప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అందుకే పళ్ళు అవి కూడా పెట్టద్దు అంటూ ఉంటారు. ఎందుకంటే సారి అలవాటు చేశాము అంటే అవి ఈ భక్తుల మీదకి వెళ్ళి ఏమైనా బలవంతంగా లాక్కోవడం అవి చేస్తాయేమోనని ఎవరికి ఏం పెట్టద్దని అక్కడ రాసి పెడుతూ ఉంటారు. ఒకరోజు కొండ మీద కోతుల గుంపు వెళ్ళిపోతూ ఉండగా ఒక కోతి ఏదో తప్పు చేస్తే మహారాజు కోతి దానిని శిక్షించడానికి ఆ కోతి కాళ్ళు కొరికేసింది. బాధతో ఆ కోతి స్పృహ తప్పి పడిపోయింది. అంటే మహారాజు కోతి అంటే కోతుల్లో ఉండే పెద్ద కోతి, దానిని శిక్షించడానికని ఈ చిన్న కోతి ఏ తప్పు ఏది చేసిందో ఆ కోతి యొక్క కాళ్ళు కొరికేసిందనమాట. ఈ కాళ్ళు కొరికేసరికి బాధతోటి ఆ కోతి స్పృహ తప్పి పడిపోయింది. మిగిలిన కోతులన్నీ వచ్చి వాసన చూసి చచ్చిపోయిందనుకుని దానిని వదిలిపెట్టి వెళ్ళిపోయాయి. కాలి కుంటిదైపోయిన కోతి కాలుని ఈడ్చుకుంటూ విరూపాక్ష గుహలోకి వెళ్ళింది. రమణులకు సర్వభూతాలయందు ఈశ్వరుడే కదా కనబడతాడు. ఆయన దాన్ని చేత్తో ముట్టుకుని చేరదేసి తన తొడ మీద కూర్చోబెట్టుకుని కొద్ది కొద్దిగా అన్నం కలిపి దానికి నోట్లో ముద్దలు పెట్టి పాలను ఊది చల్లార్చి దానికి పట్టేవారు. అది బయటకు వెళ్ళడం మానేసి ఇక రమణ మహర్షి దగ్గరే కూర్చోవడం మొదలుపెట్టింది. కొన్నాళ్ళు పోయిన తర్వాత దాని గుంపు మళ్ళీ వచ్చింది. ఈ కోతిని గుర్తుపట్టి వాటితో తీసుకుపోయాయి. ఆ కోతికి అక్కడ చాలా స్వాతంత్రం ఉండేది. అది గుహలోకి వెళ్ళిపోయి రమణ మహర్షి తొడ మీద కూర్చునేది. భగవాన్ ఒక మాట చెప్తూ ఉండేవారు, ఈ అరుణగిరి మీదకి వచ్చిన వాళ్ళందరూ సిద్ధులు, వాళ్ళు జన్మరాహిత్యం పొందినవారు అని చెప్తూ ఉండేవారు. అలా అన్నా సరే ఒక రోజున పళనిస్వామి ఒక కుక్కను పట్టుకుని, చీ కుక్క, నువ్వు అస్తమాను రాకు అని తిట్టాడు. అంతే, వెంటనే ఆ కుక్క పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒక సరోవరంలోకి దూచి చచ్చిపోయింది. రమణ మహర్షి మీద ఉన్న పుస్తకాలు, కామెంటరీ చదువుతుంటే మనం తెల్లబోవాలండి. ఈయన తొడ మీద కూర్చునే అలవాటు ఉన్న కోతికి కాలు కొద్దిగా కుంటిదైతే బాగు చేయబడిన కోతి కాబట్టి దానిని ఒండి కోతి అని పిలిచేవారు. ఆ ఒండి కోతి మాత్రం వచ్చేసి రమణ మహర్షి ఒళ్ళో కూర్చునేది. దానికి శుచి శుభ్రత చాలా ఎక్కువ. దానికి కంచంలో అన్నం పెడితే దానిని ఎక్కడ పడితే అక్కడ కూర్చుని మెతుకులు చుట్టూ పోసేది కాదు. చక్కగా ఆ కంచం పట్టుకుని ఒక చోటకు వెళ్ళి కూర్చుని ఏ చెంబు దగ్గరో వెళ్ళి చేతులు పెట్టి కడిగేసుకుని, ఒకసారి కాళ్ళు కడిగేసుకుని చక్కగా కూర్చుని కంచం పట్టుకుని ఒక్క మెతుకు కింద పడకుండా ఒక్కొక్క ముద్ద తీసుకుని తిని ఆఖరున ఆ కంచం అక్కడ పెట్టి చేతులు కాళ్ళు మళ్ళీ కడిగేసుకుని పారిపోతూ ఉండేది. అది ఒక రోజున వచ్చి రమణ మహర్షి తొడ మీద కూర్చుంది. ఆయన అన్నం ఉన్న కంచం ఇచ్చాడు. అది ఆ కంచం పట్టుకుపోయి రోజూ తిన్నట్టు తినడం మానేసి ఇష్టం వచ్చినట్టుగా మెతుకులు కింద పారేస్తూ తినడం ప్రారంభించింది. అప్పుడు రమణులు, ఏమే నీకు శుచి శుభ్రత ఉండేది, ఈవేళ అన్నం అలా జల్లుతున్నావేమిటి అన్నాడు.
అది ఆ కంచం అక్కడ పెట్టేసి పరిగెత్తుకు వచ్చి తొడెక్కి కూర్చుని ఆయన కుడికంటి మీద కొట్టింది. దాని గోళ్ళు చీరుకున్నాయి. అప్పుడు ఆయన, "ఇక నుంచి నిన్ను నా తొడ ఎక్కనివ్వను, అవతలికి పో" అన్నాడు. అప్పటి నుంచి అది దగ్గరకు వస్తే దానిని ఆయన తొడ ఎక్కనిచ్చేవారు కాదు. అప్పుడు ఆ కోతి ఏడుస్తూ ఆయన పాదాల మీద తలపెట్టి 2 చేతులతో లెంపలేసుకుని, ఇంకెప్పుడూ అలా చేయను, తొడెక్కించుకోమని ఏడ్చేది. ఆయన దాని బాధపడలేక ఆఖరికి తొడెక్కించుకునేవారు. ఒక రోజున దానికి పాలు పడదామని పాలు చల్లార్చడానికి ఊదుతున్నాడు. ఆ పాలను ఆయనే తాగేస్తున్నారనుకుని అది ఆయన భుజం మీద మళ్ళీ కొట్టింది. అయినా కూడా ఆయన కోపించలేదు. పాపం ఆకలితో ఉందని దానికి పాలు పట్టేవారు. అలాగే రమణుల చుట్టూ ఉడతలు తిరుగుతూ ఉండేవండి. తొండలు తిరుగుతూ ఉండేవి. రమణ మహర్షి దగ్గర జాక్ అనబడే కుక్క ఆయన ఏ మాట చెప్తే ఆ మాట పాటిస్తూ జీవితాన్ని గడుపుతూ ఉండేది. ఆ కుక్క చాలా కాలం అలాగే ఉండి జబ్బు పడింది. మృత్యువు దగ్గరికి వస్తే జబ్బు పడిన కుక్క స్వేదరంధ్రాల నుండి దుర్వాసనలు వస్తాయి. కానీ ఆ కుక్కకు అలా రాలేదు. ఆ కుక్క ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు అలాగే నిగ్రహించుకుంది. రమణ మహర్షి చెప్పారు, అది ఎంతటి సిద్ధపురుషులో చూడండి. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత దేహత్యాగం చేస్తానంటోంది అన్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత రమణ మహర్షి ఒళ్ళో తలపెట్టుకుని ఆ కుక్క దేహత్యాగం చేసింది. ఆ కుక్కకి ఒంటి నిండా విభూతి రాసి తల మాత్రమే కనబడేటట్టుగా తెల్ల పంచె చుట్టి గోతిని తీసి కర్పూరం వేసి అందులో కూర్చోబెట్టి సన్యాసిని భూస్థాపితం చేసినప్పుడు ఏ మంత్రాలు చదువుతారో అటువంటి మంత్రాలతో దానికి సమాధి కట్టారు. మనం రమణాశ్రమం వెళ్ళినప్పుడు ఆ సమాధి ఇప్పటికీ ఉంటుంది. మనం వెళ్ళి చూడొచ్చు. ఇప్పుడు ఉన్న భోజనశాలకి పక్కనకి వెడితే ఆ సమాధి కనిపిస్తుంది. అందుకనే రమణ మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళినప్పుడు చాలా నిశితంగా ఏదో వెళ్ళాము, చూసాము, వచ్చేసాము గబగబా అనుకుని రాకుండా నిశితంగా అన్నీ పరిశీలించుకొని రావాలి. అక్కడ ఒక గోవుకు కూడా అలాగే సమాధి కట్టించారు. ఈ రకంగానే రమణాశ్రమంలో ఒక హరిణం ఉండేది. హరిణం కంటే జింకపిల్ల. దాని పేరు వల్లి. రమణ మహర్షి అంటే దానికి చాలా ఇష్టం. అది ఎప్పుడూ రమణ మహర్షి దగ్గరికి వచ్చి ఆయన ఒళ్ళో తలపెట్టుకుని పడుకునేది. అది ఒక రోజున ఆశ్రమం బయటకు వెళ్ళి తిరుగుతోంది. కొంతమంది మాంసాహారులు దానిని చంపేద్దామని తన కాళ్ళ మీదకి రాళ్ళు విసిరారు. ఒక పెద్ద రాయి దాని కాలికి తగిలి దాని కాలు విరిగిపోయింది. దానిని పట్టుకుని చంపబోతుంటే ఎవరో చూసి అది ఆశ్రమంలో ఉండే జింక, దానిని విడిచిపెట్టవలసిందని చెప్పారు. అది వచ్చి అలాగే జబ్బు పడిపోయి రమణుల ఒళ్ళో తలపెట్టుకుని ప్రాణం విడిచిపెట్టింది. అది ఒక సిద్ధపురుషుడిని వల్లిది డీర్ అనే పేరుతో దానికి ఒక సమాధి కట్టారు. ఇప్పటికీ రమణాశ్రమంలో భోజనాలు చేసే స్థలం పక్కన ఇవన్నీ మనకి కనబడతాయి. ఇంకా ఇలాంటివి ఎన్నో ఉన్నాయండి. రేపు మనం ఈ ఆశ్రమంలోనే ఒక ఆవు ఉంటుందని చెప్పాను కదండి, దాని గురించి తెలుసుకుందాం. ఇంకా ఈ ఆశ్రమం గురించి, రమణ మహర్షి గురించి ఎంత చెప్పినా తనివి తీరని విషయాలు చాలా చాలా ఉన్నాయి. కాబట్టి ఇంకో 2 రోజులు దాకా కూడా మనం చెప్పుకున్నా అంటే ఏదో టూకీగా చెప్పేసుకుంటున్నాం కాబట్టి అయిపోతుంది. కానీ అసలు ఇది మనకి చూడండి, అరుణాచలం ఎన్ని వీడియోలు చేసుకున్నామో, ఎన్ని ఆడియో రికార్డులు చేసుకున్నామో, అయినప్పటికీ కూడా అవ్వకుండా ఇంకా అలా అలా అలాగే చెప్పేసుకోవడం అయింది. కాబట్టి రేపు ఇంకొన్ని విషయాలు రమణుల గురించి, ఆయన ఆశ్రమంలో ఉన్నటువంటి ఆ జంతువులతోటి ఆయనకి ఎటువంటి సంబంధం ఉండేది అనే విషయాలన్నిటిని కూడా మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతియే హర హర మహాదేవ. శంభో శంకర.